శాఖాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మామూలుగా సహాయం చేయాలన్నట్టయితే వరద బాధితులకు సహాయం చేయాలన్నా, లేకపోతే తుఫాను, భూకంపం ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయం చేయడానికి ఎవరు వస్తారు? ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వస్తారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ వస్తారు, దౌత్యవేత్తలు వస్తారు. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి సరుకులు, సహాయ సామగ్రిని తీసుకువెళ్ళేటప్పుడు వీళ్ళు వస్తారు. వీళ్ళు వరద బాధిత ప్రాంతాలకు అతి సమీపంలో ఉన్నటువంటి విమానాశ్రయంలో తమ సరుకుల్ని, కార్గో విమానాన్ని తీసుకొచ్చి అక్కడ దింపి సహాయ సామగ్రి, టెంట్స్ కావచ్చును, బ్లీచింగ్ పౌడర్ కావచ్చును, ఆహార పదార్థాలు కావచ్చును, మిగతా మందులు కావచ్చును, లైఫ్ బోట్స్ కావచ్చు, డ్రిల్లింగ్కి సంబంధించి లేకపోతే తవ్వకాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చును ఇస్తారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చి దాదాపు 2000 మందికి పైబడి చనిపోయినప్పుడు కూడా భారతదేశానికి చెందినటువంటి అధికారులు వెళ్ళారు, దౌత్యవేత్తలు వెళ్ళారు, సహాయ పునరావాస కార్యక్రమాల్లో అనుభవం ఉన్నటువంటి అధికారులు వెళ్ళారు, సహాయం చేసి వచ్చారు, తమ వంతు పాత్రను నిర్వహించారు. పాకిస్తాన్లో ప్రస్తుతం భయంకరమైనటువంటి వరదలు వస్తున్నాయి. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భీకరమైనటువంటి వరదలు వస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్కి నీరు వచ్చేటటువంటి నదులైనటువంటి సింధ్ కావచ్చును, అదేవిధంగా రావి కావచ్చు, బియాస్ కావచ్చును, ఝేలం కావచ్చును, ఈ నదుల నుంచి వచ్చేటటువంటి ఈ నదులన్నిట్లలో కూడా ముఖ్యంగా చినాబ్ కావచ్చును, ఝేలం కావచ్చు, వీటన్నిట్లలో కూడాను చాలా పెద్ద ఎత్తున, రావి మన దేశంలో ఉంటుంది ప్రధానంగా, పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. కాబట్టి క్లౌడ్ బర్స్ట్స్ వల్ల నీరు బాగా వస్తుంది. కాబట్టి పాకిస్తాన్లో ప్రస్తుతం చాలా భయంకరమైనటువంటి వరద పరిస్థితి ఉంది. ఈ వరదకు సహాయం చేయడం కోసం అమెరికా నుంచి సరుకులు తీసుకొచ్చేటటువంటి ఒక ప్లేన్ వచ్చింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే దానిలో ఏమి సరుకులు దిగాయన్నది వేరే విషయం, కానీ దానిలో అమెరికన్ సైనికాధికారులు దిగారు. అమెరికన్ సైనికాధికారులు కూడా ఏదో మామూలు సైనికాధికారులు కారు, 3 స్టార్ జనరల్స్, అంటే మన భారతదేశ పరిభాషలో చెప్పాలంటే లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి చెందినటువంటి వాళ్ళు. వీళ్లను స్వాగతించేందుకు పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి 3 స్టార్ జనరల్స్, అంటే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళను స్వాగతించారు. వాళ్ళందరూ ఎయిర్పోర్ట్లో తమ కార్గో విమానం దగ్గర వాళ్ళు ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోల్ని అమెరికన్ ఎంబసీ షేర్ చేసింది. ఆ ఫోటోలు మనము చూడవచ్చు. మొత్తం మీద సహాయ సామగ్రి కోసము అమెరికన్ సైన్యం రావడం ఏంటి, అమెరికన్ సైన్యంలోని ఉన్నతాధికారులు రావడం ఏంటి, వాళ్ళను ఆహ్వానించేందుకు అదే హోదాకి చెందినటువంటి పాకిస్తానీ సైన్యపు ఉన్నతాధికారులు వెళ్ళడం ఏంటి, పైగా బాగా వరద ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయాలకు వెళ్లకుండా వీళ్ళు వెళ్ళినటువంటి విమానాశ్రయము నూర్ ఖాన్ ఎయిర్ బేస్, చక్లాలా ఎయిర్ బేస్ అని కూడా అంటారు. ఈ రావల్పిండికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఎయిర్ బేస్కి వెళ్ళారు. ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారతదేశం దానిలో ఉన్నటువంటి రన్వేని ధ్వంసం చేసింది. మొత్తం అక్కడంతా కూడాను మన బాంబర్స్ కానీ మన మిసైళ్ళు చాలా విధ్వంసాన్ని సృష్టించాయి. పాకిస్తాన్లో మిగతా ఎయిర్ బేస్లకు సంబంధించిన మరమ్మతులు చేపట్టలేదు, కానీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నది నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఎందుకు? నూర్ ఖాన్ ఎయిర్ బేస్ యొక్క నియంత్రణ అమెరికా చేతిలో ఉంటుంది. ఆ ఎయిర్ బేస్లోకి పాకిస్తానీ అధికారులు కానీ విలేకరులు కానీ ఎవరు వెళ్ళడానికి వీలుండదు. సీనియర్ పొజిషన్స్లో పనిచేసినటువంటి పాకిస్తానీ వైమానిక దళ అధికారులు సైతము దానిలోకి ప్రవేశించలేరు, అనుమతి లేకుండా, అమెరికా అనుమతి లేకుండా. కాబట్టి అది అమెరికా యొక్క రహస్య ఎయిర్ బేస్. అది వేరే చోట్లకు వెళ్ళడానికి బదులు అక్కడికే ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే
ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి దాదాపు 700కి పైబడి మిలిటరీ బేసెస్ ఉన్నాయి. దానిలో 1,500,000 మంది సైనికులు ఉంటారు. ఆయుధ సామగ్రి ఉంటుంది. ఖాయంగా తన అణ్వాయుధాలన్నీ కూడాను ఒకచోట ఉంచకుండా వివిధ ప్రదేశాల్లో ఉంచుతుంది. అందులో నూర్ఖాన్ ఎయిర్ బేస్లో కూడా ఉంచినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మిగతా చోట్ల దాడి చేస్తున్నంత కాలము డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికన్ ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వ్యాన్స్ కానీ అది అమెరికా భారత్లకి పాకిస్తాన్ భారత్లకు చెందినటువంటి వ్యవహారం, వాళ్ళు కొట్టుకున్నా మాకేమి ఇబ్బంది లేదు అని ఆపరేషన్ సింధూర్ గురించి వ్యాఖ్యానించారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసినటువంటి మరుక్షణము పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. అమెరికా ఒత్తిడి వల్ల పాకిస్తాన్ ఇక మేము యుద్ధం చేయలేమని చెప్పేసింది. యుద్ధ విరామం జరిగింది. ఆపరేషన్ సింధూర్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. అంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్లో అమెరికాకి సంబంధించిన అణ్వాయుధాలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మిగతా ఎయిర్ బేస్ల కన్నా ముందు ఈ చక్లాలా లేదా నూర్ఖాన్ ఎయిర్ బేస్ని రిపేర్ చేయటం ఏంటి, మరమ్మతులు చేయటం ఏంటి, దానిలో అమెరికన్ విమానాలు రావడము, అందులో అమెరికన్ ఉన్నత సైనికాధికారులు రావడము, వాళ్ళని పాకిస్తాన్కి చెందినటువంటి ఉన్నత సైనికాధికారులు కలవడము, ఇవన్నీ చూస్తున్నట్లయితే నూర్ఖాన్ ఎయిర్ బేస్ని వాస్తవానికి పాకిస్తాన్ అమెరికాకి ఇచ్చేసినట్టుగా అనిపిస్తోంది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కూడాను బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ని పాకిస్తాన్ పూర్తిగా లీజ్కి ఇచ్చేసింది. అమెరికా అక్కడి నుంచే ఆఫ్ఘనిస్తాన్లో ఏరియల్ బాంబింగ్ చేసేది, రకరకాల దాడులు చేసేది. వాస్తవానికి ఒసామా బిన్ లాదెన్ని పట్టుకోవడానికి బయలుదేరినటువంటి అమెరికన్ సీల్స్ కూడా ఈ ఎయిర్ బేస్ నుంచే బయలుదేరినాయి. అందుకనే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని అతిక్రమించినట్టుగా ఎటువంటి అలారం సిగ్నల్స్ రాలేదు. కాబట్టి ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్లో అణ్వాయుధాలు ఉన్నాయి. ఇవి చైనా కోసం కావచ్చును, సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి 5 స్థాన్లు కిర్గిస్తాన్, తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ వంటి 5 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభావితం చేసేందుకు కావచ్చును, లేదా రష్యాని ప్రభావితం చేసేందుకు కావచ్చును, ఇక్కడ అణ్వాయుధాలను అమెరికా ఉంచింది అన్నటువంటి అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఇది జరిగింది. సహాయ సామగ్రిని గనక తీసుకొస్తే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ రావాలి, సైనిక అధికారులు రావడం ఏమిటి. కాబట్టి స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే దాల్మే కుచ్ కాలా హే. అమెరికా పాకిస్తాన్లోని ఎయిర్ బేసెస్ని తన యొక్క యుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 700 చోట్ల ఉన్నాయి. ఖతర్లో ఉన్నాయి, బహ్రెయిన్లో ఉన్నాయి, ఈ రకంగా అనేక, డిగో గార్సియాలో ఉన్నాయి, హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి డిగో గార్సియాలో ఉన్నాయి. ఇలాగా ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ని కూడా అమెరికా ఉపయోగించుకుంటోందా? అందుకేనా అమెరికన్ విమానాలు అక్కడ దిగింది, అందులో అమెరికన్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు దిగింది. వాళ్లను స్వాగతించేందుకు పాకిస్తాన్కి చెందిన ఉన్నతాధికారులు వెళ్ళడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే అక్కడ అమెరికన్ అణ్వాయుధాలను దాచి ఉంచారు. భారతదేశం దాన్ని అటాక్ చేయటం ద్వారా పాకిస్తాన్కే కాదు అమెరికాకి కూడా హెచ్చరిక పంపిందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన అటాక్ జరగడానికి ముందు వరకు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో స్నేహపూరితంగా వ్యవహరించారు. ఈ దాడి జరిగిన తర్వాత మొత్తం మీద భాష మారిపోయింది. యాంటీ ఇండియన్ కమెంట్స్ రావడం మొదలుపెట్టినాయి. టారిఫ్ యుద్ధాలు ప్రారంభమైనాయి. మిగతా అనేక రకాల యాక్షన్స్ అన్నీ కూడాను నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేయటం, భారతదేశము ఈ అణ్వాయుధాలు దాచి ఉన్నటువంటి ప్రదేశం పైన దాడి చేయటం వల్ల అమెరికాని ఎక్స్పోజ్ చేసిందా? అమెరికాని ఎక్స్పోజ్ చేసిన కారణంగా చైనా పాకిస్తాన్కి దూరమై అవ్వడానికి అదొక కారణమైందా? కాబట్టి అమెరికా యొక్క రహస్య ప్లాన్లు ఈ దాడి వల్ల బట్టబయలైనాయా? ఇటువంటి అనేక ప్రశ్నలు, వీటికి క్రమేపీ జవాబు కొంతకాలం తర్వాత దొరుకుతుంది. మొత్తం మీద నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ఇటీవల అమెరికన్ అధికారులు దిగడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామము. వాళ్ళని పాకిస్తాన్ కూడాను అదే హోదాలో ట్రీట్ చేయటము. రిలీఫ్ అనేది కేవలం కవర్ మాత్రమే. వాళ్ళు కేవలం అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి వచ్చారన్నది ఇప్పుడు దాదాపుగా నిజం అని అనుమానించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.